హలో గైస్, విహా జ్యువెలరీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి నాకైతే ఒక కామెంట్ వచ్చింది. ఈ కామెంట్ చూసిన తర్వాత అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి యూజ్ అవ్వాలని అనుకున్నాను. అలాగే ఇలాంటి ఒక వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నప్పుడు ఇంకా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను. మీకు కూడా ఇలాంటి వెబ్సైట్స్ గురించి మీరు ఎక్కడైనా కొత్త వెబ్సైట్స్ చూసి అవి కరెక్టా రాంగా చెప్పమని చెప్పి కామెంట్ చేసినా కూడా నేనైతే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. ఈ కామెంట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. చాలామంది నేను చేసే కంటెంట్ చూసి కామెంట్ చేస్తున్నారు. కొన్ని ఫ్రాడ్ అని కూడా చెప్తున్నారు. మేము మోసపోయాము అని, ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు. అవి చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు వెబ్సైట్లోకి వెళ్ళిపోతే vihaJewelry.com అనే వెబ్సైట్ అండి ఇది. ఈ వెబ్సైట్లో 1 గ్రామ్ గోల్డ్ అలాగే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్కే అవైలబుల్ ఉంది. ఈ వెబ్సైట్లో క్యాష్ ఆన్ డెలివరీ. ఇక్కడ నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. అదేంటంటే విహాన్ జ్యువెలరీ అనే వెబ్సైట్ గురించి నేను రివ్యూ చేస్తున్నాను, కానీ యూట్యూబ్లో మాత్రం విహాన్ కలెక్షన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో కూడా సేమ్ ఇలాగే 1 గ్రామ్ జ్యువెలరీ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయితే సెల్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్కి మనం ఇప్పుడు రివ్యూ చేసుకున్న ఈ వెబ్సైట్కి ఉన్న ఫోన్ నెంబర్ అలాగే ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేవి డిఫరెంట్. అలాగే వాళ్ళు వేరు అండి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే వీళ్ళది వెబ్సైట్ మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్న విహాన్ జ్యువెలరీ అనేది, అది విహాన్ కలెక్షన్స్ అని ఉంది. దాంట్లోకి ప్రొడక్ట్స్ అయితే సేమ్గా లేవు, వేరుగా అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను విహాన్ జ్యువెలరీ అనే వెబ్సైట్ గురించి మాత్రమే రివ్యూ చేస్తున్నాను అనే పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఇక విహాన్ జ్యువెలరీలో అయితే 1 గ్రామ్ గోల్డ్ అలాగే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ధరకే మనకి దొరుకుతున్నాయి. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. రిఫండ్ పాలసీలో అయితే మాత్రం వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే స్ట్రాంగ్గా మెన్షన్ చేశారు. ఆ పాయింట్స్ ప్రకారమే మనం రిటర్న్ పెట్టడానికి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేటప్పుడు ఎందుకు ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తున్నారో చెప్పాలి. అలాగే ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి ఆ వీడియోని వాళ్ళకి పంపించాలని చెప్పారు. అలాగే రిటర్న్ పెట్టేటప్పుడు 50 నుంచి 100 రూపీస్ వరకు షిప్పింగ్ ఛార్జ్ కింద వాళ్ళు ఛార్జ్ చేస్తామని కూడా చెప్పారు. అలాగే ఆ ప్రోడక్ట్కి ఏమైనా ట్యాగ్స్ ఉంటే అవి కూడా సేమ్ అలాగే ఉండాలని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ నాకు 2 కామెంట్స్ చూసిన తర్వాత ఈ వెబ్సైట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచించేలాగా చేశాయి. అవేంటంటే, నేను ఈ వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత నేను అంతగా ఇంప్రెస్ కాలేకపోయాను అనేది హెసిటెంట్గా ఉంది. అంటే నేను కోరుకున్న విధంగా లేదు అనే ఇవి కనిపించిన తర్వాత ఓకే, కస్టమర్ ఈ వెబ్సైట్ మీద సరిగ్గా తను అనుకున్న ప్రోడక్ట్ రాలేదు అని నాకు అర్థమైంది. చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి. అందులో ఏంటంటే ప్రోడక్ట్ బాగుంది, చాలా బాగుంది, ఆసమ్గా ఉంది, సూపర్ నక్లీస్ అని ఉంది. కానీ ఈ 2 రివ్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు అనిపించింది ఏంటంటే, ఈ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 2-3 సార్లు ఆలోచించాలని మాత్రం ఖచ్చితంగా అనిపించింది. క్యాట్లాగ్ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టాలని అనిపించింది. కానీ రిటర్న్ పాలసీ చూసిన తర్వాత అలాగే కస్టమర్ జెన్యూన్ రివ్యూస్ ఇక్కడ 2-3 చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఈ వెబ్సైట్ గురించి ఎందుకు నన్ను రివ్యూ చేయమని చెప్పి కామెంట్ అయితే వచ్చిందో. అంటే జెన్యూన్ రివ్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ వెబ్సైట్ నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ రావట్లేదేమో, లేదంటే కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయేమోనని నాకు చిన్న అనుమానం అయితే కలిగింది. అలాగే నేను స్కామ్ అడ్వైజర్లో కూడా ఈ వెబ్సైట్ గురించి సెర్చ్ చేశాను, కానీ అందులో కొంచెం జెన్యూన్ అన్నట్టుగానే అనిపించింది. కానీ ఎందుకో రివ్యూస్ చూసిన తర్వాత, రిఫండ్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసిన తర్వాత నాకు కొంచెం వెనకడుగు వేయాలనిపించింది. అలాగే నేను వీళ్ళకి ఇచ్చిన కస్టమర్ కేర్ నెంబర్కి అయితే కాల్ చేశాను. కాల్ అయితే అస్సలు లిఫ్ట్ చేయడం లేదండి. అలాగే సరే వాట్సాప్ చేసే ఫెసిలిటీ కూడా ఉందని చెప్పి నేనైతే వాట్సాప్ అయితే చేశాను. వాట్సాప్ చేస్తే థ్యాంక్ యూ ఫర్
కన్సల్టింగ్ అని వచ్చిందే కానీ మేము మిమ్మల్ని త్వరలోనే రీచ్ అవుతామని వస్తుంది, కానీ ఇంకా వాళ్ళు మనకి అయితే రెస్పాండ్ కావడం లేదు. అలాగే నేను రిఫండ్ పెట్టాలని అనుకుంటున్నాను అని కామెంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ క్లారిటీ అనేది కానీ రాలేదు. సో నాకు అప్పుడు అర్థమైంది ఈ వెబ్సైట్ని అవాయిడ్ చేస్తేనే చాలా బెటర్ అని. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నా కానీ మనం ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవాలని అనిపిస్తే అప్పుడైనా మనం అమౌంట్ని లాస్ అవుతాం కదా అనిపించింది. సో నేనైతే మాత్రం ఈ వెబ్సైట్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమౌంట్ని మనం లాస్ అయ్యే కంటే కూడా మనకి నచ్చిన దగ్గరలో ఉన్న ఏదో ఒక స్టోర్కో లేదంటే అమెజాన్, మీషో లాంటి వెబ్సైట్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అనిపిస్తుంది. సో అందుకే నేను ఈ వెబ్సైట్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా కనుక ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో కొని ఉంటే ఏదైనా ప్రోడక్ట్ కామెంట్ చేయండి, చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఇంకేమైనా రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా